హలో వెల్కమ్ టు హరి స్టడీ ఐక్యూ జీకే. సో ఈ వీడియోలో మనం వరల్డ్ ఆర్గనైజేషన్స్ సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వరకు అడుగుతున్నటువంటి ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకొని నేను ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నానండి. సో మెయిన్గా ఏంటి అని అంటే మనకు ఖచ్చితంగా ఈ వరల్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఎగ్జామ్స్ లో రావడం జరుగుతుంది. కాబట్టి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ లేకుంటే సమ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సో ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని నేను క్లియర్ గా చూసి సో దాంట్లో రీసెంట్ గా కానీ ప్లస్ ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ అన్నిటిని నేను స్టడీ చేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో బాగా చదవండి, ప్లస్ బాగా ప్రిపేర్ అవుతూ ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవుతూ నేర్చుకోండి. అలాగే ఈ వీడియో విన్న తర్వాత ఏంటి అని అంటే ఒకసారి మీరు రాసుకోండి. అంటే ఒకసారి మీరు ఈ ఏవైతే ఉన్నాయో మనకి అవన్నీ రాసుకుంటే ఏంటంటే మళ్ళీ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి రాసుకుంటే కొంచెం చాలా బెటర్. సో వీడియోలోకి మనం ఎంటర్ అయితే ఫస్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. షార్ట్ కట్ లో మనం యుఎన్ఓ అంటున్నాం. సో దీనికి సంబంధించి ఇది మనకు స్థాపించినటువంటి సంవత్సరం ఎప్పుడు అని అంటే 1945. సో దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే న్యూయార్క్. సో న్యూయార్క్ అనేది యుఎస్ఏ కాబట్టి సో దీని హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూయార్క్ లో ఉంది. సెకండ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో యుఎన్సిటిఏడి. యుఎన్సిటిఏడి అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో దీన్ని స్థాపించిన ఇయర్ ఎప్పుడు అని అంటే 1964. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది. స్విట్జర్లాండ్ లోని జెనీవా. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ యుఎన్ఐసిఈఎఫ్ అంటే మనకి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. ఒక్కోసారి మనకి యుఎన్ఐసిఈఎఫ్ అని ఇచ్చేసి దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా అడుగుతుంటారు. సో యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. నెక్స్ట్ సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఎప్పుడు అని అంటే 1946. నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందనంటే ఇది కూడా మనకి యుఎస్ఏ లోని న్యూయార్క్ లో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో యుఎన్సిటిఏడి. సో మనకి స్థాపించినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1964లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకు స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉందన్నమాట. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO. సో దీన్ని కూడా మనకి స్థాపించినటువంటి సంవత్సరం ఎప్పుడంటే 1948. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకు స్విట్జర్లాండ్ లోని జెనీవాలోనే ఉందన్నమాట. సో ఒక్కొక్కసారి మనకి స్విట్జర్లాండ్ అని కాకుండా ఆప్షన్స్ లో మనకు జెనీవా వస్తుంటది, కాబట్టి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ILO. సో దీని యొక్క సంవత్సరం అంటే ఎప్పుడు మనకు ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఎప్పుడు స్థాపించారు, ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1919వ సంవత్సరం. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకు స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ICRC. సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ డేట్ కూడా ఎప్పుడు అంటే 1863లో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది. నెక్స్ట్ ఎయిత్ వన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. WTO. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో దీని యొక్క స్థాపించినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1995 సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసిరు. నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకు స్విట్జర్లాండ్ లోని జెనీవాలోనే ఉంది. సో స్విట్జర్లాండ్ లోని జెనీవాలో మనకు చాలా వరకు వరల్డ్ ఆర్గనైజేషన్స్ అని ఉన్నది కాబట్టి కొంచెం మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంచెం చాలా ఈజీగా ఉంటుంది. కానీ మెయిన్ గా ఏంటంటే మనకు ఏ ఇయర్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసిర్రు అంటే ఏ ఇయర్ లో దీన్ని స్టార్ట్ చేసిర్రు అన్నది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. UNESCO అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. క్లియర్. సో దీని యొక్క సంవత్సరం ఎప్పుడు అంటే ఏ సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారంటే 1945 సంవత్సరంలో. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో ఉంది. నెక్స్ట్ వరల్డ్
మెటియోరాలజికల్ ఆర్గనైజేషన్ WMO. ఓకే, సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు అంటే 1950 సంవత్సరంలో దీన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్ లోని జెనీవాలోనే ఉంది ఇది కూడా. నెక్స్ట్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఓకే, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటే దీన్ని విపో అంటారు, WIPO విపో. నెక్స్ట్ దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ డేట్ ఎప్పుడంటే 1967 సంవత్సరం. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి స్విట్జర్లాండ్ లోని జెనీవాలోనే ఉంది. ఓకే, సో స్విట్జర్లాండ్ లోని జెనీవాలో చాలా వరకు మనకి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీ అనమాట గుర్తుపెట్టుకోవడం కానీ ప్లస్ ప్రిపరేషన్ లో కానీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఓకే, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ IOS అంటారు షార్ట్ కట్ లో. సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ డేట్ కూడా 1947 సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మళ్ళీ మనకు స్విట్జర్లాండ్ లోని జెనీవాలోనే ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, సో IAEA అంటారు. సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ డేట్ వచ్చేసి 1957 సంవత్సరం. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఆస్ట్రేలియాలోని వీనాలో ఉంది. ఓకే, ఆస్ట్రేలియాలోని వీనా. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో దీన్ని ఒపెక్ అంటారు షార్ట్ కట్ లో. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ డేట్ ఎప్పుడంటే 1960 సంవత్సరంలో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఆస్ట్రేలియాలోని వీనాలో ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఇది మనకు చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF షార్ట్ కట్ లో. సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ డేట్ కూడా 1945 సంవత్సరంలో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే USA లోని వాషింగ్టన్ DCలో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్. సో WB అంటే వరల్డ్ బ్యాంక్. సో ఇది మనకి ఎస్టాబ్లిష్మెంట్ డేట్ ఎప్పుడు అంటే 1945 సంవత్సరంలో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకు USA లోని వాషింగ్టన్ DCలో ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ IMO అంటే ఏంటి? ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. సో దీని యొక్క స్టార్ట్ చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1959 సంవత్సరంలో. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే సో UK లోని లండన్ లో ఉంది. నెక్స్ట్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ AI షార్ట్ కట్ లో. సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ డేట్ కూడా 1961 సంవత్సరంలో. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ అంటే UK లోని లండన్ లో ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఓకే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ అంటారు. సో దీన్ని స్థాపించినటువంటి సంవత్సరం కూడా ఎప్పుడంటే 1945 సంవత్సరంలో. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే నెదర్లాండ్ లోని ది హేగ్. ఓకే, సో నెదర్లాండ్ లోని ది హేగ్ లో మనకి స్థాపించడం జరిగిందనమాట అక్కడ. నెక్స్ట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ డేట్ కూడా 1945 సంవత్సరం. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ఇటలీలోని రోమ్ లో ఉంది. నెక్స్ట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో అంటారు దాన్ని. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1949 సంవత్సరంలో. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే బెల్జియం. ఓకే, బెల్జియంలోని బ్రుసెల్స్ లో ఉంది. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఆల్మోస్ట్ మన కంట్రీకి సంబంధించి ఇక్కడ ఏదైతే మనకు సిటీ నేమ్ ఉందో ఆల్మోస్ట్ అది మనకి దాని యొక్క క్యాపిటల్ అయి ఉంటది ఆల్మోస్ట్. ఓకే, సో కొంచెం ఇదే ప్రిపరేషన్ లో మనకి ఈజీగా వాటి యొక్క క్యాపిటల్స్ కూడా మనం గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంటే బెటర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ. సో దాన్నే ఇరేనా అంటారు. ఓకే, ఇరేనా IRENA అండ్ ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ. సో దీన్ని స్థాపించినటువంటి సంవత్సరం ఎప్పుడంటే 2009 రీసెంట్ గా. నెక్స్ట్ దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే UAE. ఓకే, సో ఇది అబుదాబి. ఓకే, నెక్స్ట్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్, దాన్ని సార్క్ అంటారు. ఓకే, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్ సార్క్. ఎస్టాబ్లిష్మెంట్ డేట్ ఎప్పుడంటే 1985 సంవత్సరం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే నేపాల్లోని కాఠ్మండూలో ఉంది. ఓకే, నేపాల్లోని కాఠ్మండూ. నెక్స్ట్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఓకే, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే దాన్నే మనం ఏషియన్ అని డైరెక్ట్ గా ఇలా షార్ట్ కట్ లో అంటాం. ఓకే, ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో దీన్ని స్థాపించిన సంవత్సరం 1967 సంవత్సరం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ఇండోనేషియా. ఓకే, సో ఇండోనేషియాలో జాకర్తా. ఓకే, జాకర్తాలో ప్లేస్ లో ఉందన్నమాట ఇండోనేషియాలో. నెక్స్ట్
ఆసియా పెసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్, దాన్ని అపెక్ అంటారు. ఓకే, ఆర్ ఎపెక్. సో ఆసియా పెసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ ఎపెక్, దీన్ని స్థాపించిన సంవత్సరం 1989 సంవత్సరం. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే సింగపూర్లో. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. ఓకే, ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్, OPCW. ఓకే, OPCW అంటే మనకు ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. సో దీన్ని స్థాపించినటువంటి సంవత్సరం ఎప్పుడంటే 1997 సంవత్సరంలో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే నెదర్లాండ్. ఓకే, నెదర్లాండ్లోని ది హేగ్లో. నెక్స్ట్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, WWF అంటారు, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. సో ఇది కూడా మనకి ఎప్పుడు అంటే 1961 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే స్విట్జర్లాండ్. ఓకే, స్విట్జర్లాండ్లోని గ్లాండ్ వాట్. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WEF అంటారు. సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ డేట్ ఎప్పుడు, ఇయర్ అంటే మన 1971 సంవత్సరంలో. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లోని కాలోగ్నిలో ఉంది. ఓకే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది స్విట్జర్లాండ్లోని కాలోగ్నిలో ఉంది. సో దీని యొక్క స్థాపితం ఎప్పుడు అని అంటే 1971 సంవత్సరం. ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్, సో దాన్ని మనం IHO అని కూడా అంటాం. సో ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్. సో ఎస్టాబ్లిష్మెంట్ డేట్ ఎప్పుడంటే 1921. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే యూరోప్లోని మొనాకోలో ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ICC. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC అనేది మనకి సో UAEలోని దుబాయ్లో ఉంది. సో దీన్ని స్థాపించినటువంటి సంవత్సరం ఎప్పుడంటే 1909 సంవత్సరంలో. నెక్స్ట్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఓకే, IUCN అంటే ఏంటి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో దీన్ని స్థాపించినటువంటి సంవత్సరం 1948. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే స్విట్జర్లాండ్లోని గ్లాండ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మోనుమెంట్స్ అండ్ సైట్స్. ఓకే, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మోనుమెంట్స్ అండ్ సైట్స్. సో దాన్ని ICOMOS అంటారు. దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వచ్చేసి 1965 సంవత్సరం. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో దీని యొక్క స్థాపితం ఏమిటంటే 1974 సంవత్సరం. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్పెయిన్లోని మాద్రిడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడ చూడండి బ్రదర్, ఇక్కడ ఏంటి అని అంటే మనం ఇక్కడ ప్రెసిడెంట్ కానీ లేకుంటే దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే మనకు నేను క్లియర్గా దీంట్లో అసలు మెన్షన్ చేయలేదు. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు మనకు చేంజ్ అవుతుంటారు కాబట్టి పర్టికులర్గా నేను దీంట్లో మెన్షన్ చేయలే. కానీ స్పెషల్గా వాళ్ళ నేమ్స్ అంటే ప్రజెంట్గా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఉన్నారో సో వాళ్ళకి సపరేట్గా మనకు కరెంట్ అఫైర్ కింద నేను వీడియో చేస్తా. సో ఖచ్చితంగా వీడియో ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.